హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ జీవి సోమయాజులు, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ. He stood in BITS exam and he stood 7th in JEE and he stood UPSC topper in 1984 and he is started Apollo Hospital at Anantapur and world record holder in piles, appendix, hernia. Now present he is working in Hyderabad hospital and ఇవాళ ఇంత పెద్ద వ్యక్తితోని ఇవాళ ఇంత టాపర్తోని నేను ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి చాలా రీజన్ ఉంది. ఎందుకంటే తను కూడా కలకత్తా యూనివర్సిటీ నుంచి చదువుకున్నారు కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఒక అమ్మాయి మన జూనియర్ డాక్టర్ మీద జరిగిన రేప్ అటెంప్ట్ ఏదైతే రేప్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీరు కూడా అదే యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. కానీ చాలా బాధాకర విషయం, ఒక అమ్మాయి మీద ఇంత రేప్ చేయడం. అంటే మీ బేసిక్ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ఇందులో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటంటేనండి, రక్తం అంటుకుందా, కత్తి పట్టుకున్నాడా, బ్లడ్ లేకపోతే ఏమైనా పడిందా, రేప్ అయితే సీమెన్ పడిందా, చేస్తే ఆ కత్తి ఎక్కడ పడేసావు, లేకపోతే తుపాకీ ఎట్టి కాలేస్తే తుపాకీ ఏది, దాంట్లో రేప్ చేస్తే పెనిట్రేట్ అయిందా, పెనిట్రేట్ అవ్వలేదా పార్ట్, ప్రైవేట్ పార్ట్. సో ఇలాంటివన్నీ మనం వెతుకుతాం. ఇప్పుడు ఈ రూమ్ లో కాకుండా ఆ గోడ మీద రక్తం దొరికిందా, వాడు ఏ తవలో వచ్చాడు, వాడి చెప్పులు మరకలేవి, ఏమండి డాగ్స్, స్నిఫర్ డాగ్స్ తీసుకొచ్చి వాడు ఏ తవలో వెళ్ళాడు, ఏ బస్ ఎక్కి వెళ్ళాడు, ఏ మోటార్ సైకిల్లో పారిపోయాడు, ఇవన్నీ డైరెక్ట్ ఎవిడెన్స్లు. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏమంటామంటే అండి, సీసీటీవీ ఉంటుంది, ఫుటేజ్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ తీసేశారు. ఎవరైతే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళే. వాళ్ళ హస్తం లేని జరగదు. ఎవరు ఎంతకండి, యూఆర్ నాట్ లింకింగ్ అప్ ద డాట్స్. మనం అందరం అన్ని ఊరికే ఆవేశంగా మాట్లాడుతాం టీవీలో, కానీ యూ హావ్ టు లింక్ అప్ ద డాట్స్. చుక్కలన్నింటినీ కలిపితే మీకు పిక్చర్ వచ్చేస్తుంది. ఆ మనిషి బొమ్మ, ఆ వ్యక్తుల తలకి ఫోటోలు కూడా వచ్చేస్తాయి మీకు. అయితే డాట్స్ ఏంటి, ఎవరు దీన్ని సీసీటీవీ పాడు చేసి తీసింది ఎవరు, చెప్పింది ఎవరు, చేసింది ఎవరు? చేసిన వాడు కాదు, లారీ వాడు వెళ్ళి గుద్దాడు, వాడు గుద్దమని ఎవరు చెప్పారు? వాడు కావాలి మనకి వెనకాతల. అయితే సీసీటీవీ ఫుటేజ్ అంతా డిస్ట్రాయ్ చేయిస్తారట. అచ్చా, నెక్స్ట్ ఏంటి, గోడ వచ్చి వెరకొట్టేశారట, సాక్ష్యాలని తారు. అయితే నెక్స్ట్ అయితే దాన్ని చేయమని చెప్పింది ఎవరు? ఒక మాట చెప్తా, ఎవరినైతే మీరు సందీప్ రాయ్ని అరెస్ట్ చేశారో వాడు చెప్పాడు ఇవన్నీ గోడలు వెరకొట్టమని. ఎవరైనా నమ్ముతారా అండి? ఎనీబడీ బిలీవ్? ఈ క్వశ్చన్ ఎవరు అడగలే ఇప్పటిదాకా. అడిగి సందీప్ రాయ్ ఇవన్నీ పనులు చేయించాడు నేను అంటాను. అందరూ నమ్మండి, నవ్వుతారు. సో నేను చెప్పింది నవ్వుతారు. సెకండ్, థర్డ్ ఏంటి, ఈ అమ్మాయినేమో అవేవో డ్రగ్గులు గిగ్గులు నడుస్తున్నాయి, అంతకు ముందు పరీక్షలు ఏవో అవుతున్నాయి, బాడీ పార్ట్స్ అమ్మేశారు, కిడ్నీలు అమ్మేశారు, బంగ్లాదేశ్ అంటే ఈ అమ్మాయి చేసిందా లేకపోతే సందీప్ రాయ్ చేశాడు? అవన్నీ అతన్ని ముందుగా మీరు ఎలిబి ఒకటి స్కేప్ గోట్గా పెట్టారు. అతని బొమ్మ మీద అన్ని దండలన్నీ వేస్తున్నారు. రావణాసురుడు పెట్టి రావణాసురుడు బొమ్మకి అన్ని వాడిని రావణాసురుడు అంత పెద్ద తయారు చేస్తున్నాం మనం. నథింగ్. అతనికి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేసి వాడిని భయపెట్టారో డబ్బులు ఇచ్చారో వాడు చేస్తున్నాడు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే, మన అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రిన్సిపల్ని వీడిని పెట్టారు. ప్రిన్సిపల్ ఉండొచ్చు, కానీ ప్రిన్సిపల్ వెనకాల ఎవరున్నారు? ప్రిన్సిపల్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? గవర్నమెంట్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? పోలీస్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేస్తుంటే 4,000 మంది 3,000 మంది హాస్పిటల్ లోపలికి వచ్చేసి ప్రొటెస్టర్స్ లాగా వచ్చి లోపలికి మళ్ళీ అన్ని డిస్ట్రాయ్ చేసి అన్ని విరగొట్టి ఉన్నవన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయారు. వీళ్ళ 4,000 మందిని కూడా సందీప్ రాయే పంపించాడా? ప్రిన్సిపల్ పంపించాడా? ప్రిన్సిపల్కి అంత 4,000 మందిని మొబిలైజ్ చేసి కెపాసిటీ ఉంటుందా? లేదు. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ గ్రేట్ ఫ్లా ఇన్ దిస్. ఇవన్నీ అయిపోయాక ఏంటంటే, ఇప్పుడు వీటిలన్నింటినీ మనం నిజం వాటిలన్నింటినీ వదిలేసి ఎవరు దాచారు, ఎవరు దాచుతున్నారు, ఎందుకు దాచుతున్నారు, ఎవరు వెనకాతలు దాక్కున్నారు, ఇవే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు వీటిలన్నింటినీ. పట్టుకున్నాడు, కత్తితో పెట్టి పొడిచి దానికి సీసీటీవీ ఫోటో ఇచ్చేస్తే ఏ కోర్టైనా చెప్తుంది. నౌ అవర్ జ్యుడిషియరీ, అవర్ థింగ్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం పోలీస్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఈ స్పెషల్ కేసు కాబట్టి మనం స్పెషల్గా డీల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను సర్జన్, సడన్గా హాస్పిటల్కి వెళ్తాను. ఒక పేషెంట్ ఏమో సిజేరియన్కి వచ్చింది. సిజేరియన్ వస్తే ఆమె ఏమో నువ్వు సగం తలకాయ బయటకు వచ్చింది, సగం రాలే. పేషెంట్ ఏమో ఫిట్స్లో ఉంది. ఇప్పుడు ఈమెకి నేను ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి నాకు ఒక ప్రోటోకాల్ ఉంది. మేజర్ సర్జికల్ ప్రొఫైల్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, కార్డియాక్ ఫిట్నెస్ కావాలి, ఈసీజీ తీయాలి. ఇవన్నీ 2 నుంచి 3 గంటలు పడతాయి. పేషెంట్ 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. ఐదర్ పిల్ల చచ్చిపోతుంది, తల్లి చచ్చిపోతుంది. దీన్ని ఏమంటారు, రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మేము వెళ్తామండి, బ్లడ్ టెస్ట్లు లేవు, ఏమీ లేవు, బీపీ చూస్తాం, చాలా సీరియస్. వి స్కిప్ ఆల్ దట్ నార్మల్ ప్రొసీజర్స్ అన్నింటినీ మనం స్కిప్ చేసేస్తాం, పక్కన పడేసి వెంటనే పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సంతకం తీసుకుంటాం, వెంటనే వెళ్ళేసి అనెస్థీషియా ఇచ్చేసి బేబీని బయటికి తీసి బతికాక తర్వాత వాళ్ళ అమ్మకి అన్ని టెస్టులు చేసుకుంటాం. ఇవాళ దేర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ద కంట్రీ, దేర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ద సొసైటీ, దేర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ప్రతి సిచ్యువేషన్ ఆ స్టేట్లో, కలకత్తాలోను, ఇండియాలోను, ప్రపంచంలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది. లాస్ ఆఫ్ ట్రస్ట్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్, భయం,
ఇవన్నీ తీసుకొని భయభ్రీతి అయిపోయి ఉన్నారు మనుషులు అక్కడ. ఇలాంటి పరిస్థితి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం రూల్ బుక్ ఫాలో అవుతూ ఒక కాగితం నువ్వు పెట్టలేదు, కాగితం లేకుండా పోస్ట్ మార్టం ఎలా చేసావు, దట్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ నార్మల్ టైం. ఇన్ ఎమర్జెన్సీ ఇఫ్ ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఈ రూల్స్ అన్ని బ్లడ్ రిపోర్ట్ లేకుండా చేసాక కొన్నిసార్లు వీ టేక్ ద బ్లేమ్. మేము బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పేషెంట్ డయాబెటీస్ ఉందనుకోండి, కిడ్నీ ఫెయిలియర్ ఉందనుకోండి, హార్ట్ ఫెయిలియర్ ఉందనుకోండి, మంచి అయితే ఒకసారి పేషెంట్ పోతారు కూడా. సార్ ఐ హావ్ డన్ మోర్ దెన్ 1.5 lakh ఆపరేషన్స్, నియర్లీ 2 lakh సర్జరీస్ ఇన్ మై లైఫ్, ఆఫ్ విచ్ 1,000 కేసెస్ ఇలాంటి సీరియస్ కేసెస్ చేసి ఉంటారు. డిఫరెంట్ 0.5% వేసుకుంటే 5% వేసుకుంటే కూడా 1,000 కేసెస్ ఇలాంటి సీరియస్ కేసులు చేశాం. 1-2 పేషెంట్ పోగొట్టుకున్నాం, కానీ నేను 988 మందిని నేను బతికించానంటే వీ హ్యావ్ టు స్కిప్ ద గన్. రూల్స్ని స్కిప్ చేసేసేయండి, ఒక్క నిమిషం కోసం మర్చిపోండి, రూల్స్ పక్కకు తోయండి. ముందు వీడిని న్యాయం అయిపోయిన తర్వాత మనం అన్ని రూల్స్ ఫాలో చేద్దాం. దేన్ని వద్దంటలే, యూ కెన్ పోస్ట్ పోన్ దట్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్. దీని ఏ రోలు పోలీస్ వాళ్ళకి ఇదే పాయింట్, పొలిటీషియన్స్కి ఇదే ఇంపార్టెంట్. సరే నాకు ఒకటి అడగండి, చెప్పండి, వెస్ట్ బెంగాల్ మొత్తంలో మమతా బెనర్జీ ఒక్కతే ఎమ్మెల్యే ఉందా అండి, ఒక్కతే మినిస్టర్ ఉందా అండి, ఒక్కతే సీఎం అండి, ఇంకా మొత్తం అసెంబ్లీ అంతా మమతా బెనర్జీ ఒక్కతే ఉందా? దే ఆర్ నాట్ క్వశ్చనింగ్. 200 MLAs వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ వాయిస్లన్నీ ఏమైపోయాయి? మన చెప్తున్నారు, మా ఒక పోస్ట్ వచ్చింది, 14 మంది ఫీమేల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలవాలి కదా ఫీమేల్స్ కన్నా కొంచెం. అందరూ శాంత, వై ఆర్ యూ స్కేర్డ్, వెర్ ఈస్ యువర్ వాయిస్? ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ ప్రెషర్ పెట్టుంటే డెఫినెట్లీ దేర్ వుడ్ హావ్ బీన్ మోర్ యాక్షన్. పొలిటికల్ పారాలిసిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ టుడే. Then the police is paralyzed, so the society is disorganized. Nothing is happening as per the law. లా ప్రకారంగా జరగకపోతే జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎమర్జెన్సీ పవర్స్ మీరు తీసుకుని దీన్ని సిచ్యువేషన్ ముందు సెట్ చేసి పెరాలసిస్ని బయటకు వచ్చాక మనము నార్మల్సీ తీసుకొచ్చి మళ్ళీ ఎవరి పవర్లు వాళ్ళకి, ఎవరి రూల్స్ వాళ్ళకి, రూల్ ఆఫ్ ద ల్యాండ్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పటిదాకా ఎమర్జెన్సీగా నేను ఎలాగైతే ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేస్తానో పేషెంట్ బతికించడానికి, అలా పరిస్థితిని మనం ఎమర్జెన్సీగా ట్రీట్ చేసి ఆల్ 3 వింగ్స్ ఆఫ్ ది కంట్రీ, గవర్నమెంట్, బ్యూరోక్రసీ, పోలీస్ అండ్ జ్యుడిషియరీ, వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ స్టెప్పులు తీసుకుని, దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. ఎవ్రీ పర్సన్ ఆన్ ద రోడ్ ఈజ్ క్రైయింగ్ ఫర్ దట్. న్యాయం కావాలి అంటే ఏ న్యాయం కావాలో వాళ్ళకి తెలీదు. నేను మీకు వివరించి చెప్తున్నాను, మాకు కావాల్సిన న్యాయం ఇది. ముందు ఏమైంది, వాడిని జైల్లో పెట్టేయి, వాడిని చూపించు, వీటి మీద ప్రూఫ్ చూపించు, విత్ లిటిల్ ప్రూఫ్, రియల్ ప్రూఫ్లని తర్వాత ఇద్దాం. బట్ పీపుల్ ఫియర్ ద రియల్ కల్ప్రిట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్, నాట్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. దేశంలో లేరు, మనుషులందరికీ కాపు. ఇంకొక లాస్ట్ విషయం చెప్పేది, ఇదంతా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, పబ్లిక్ పెరాలిసిస్ ఆఫ్ ద హోల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ అన్నిట్లో పెరాలిసిస్ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకంటే ఇతను ఒక అమ్మాయిని పట్టుకుని రేప్ చేసి, హింసలు పెట్టి, మర్డర్ చేసి, దే ఆర్ సెండింగ్ ఏ మెసేజ్ టు ఎవ్రీబడి. ఈ మెసేజ్ని అందరం మిస్ అయిపోతున్నాం. బీ కేర్ఫుల్, ఎవడైనా మాకు ఎదురొచ్చాడంటే మీ పరిస్థితి ఇదే. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, మీరందరూ జాగ్రత్త, హోషియార్, ఖమోష్ అన్నామంటే అందరూ నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాం. వాట్ ఈజ్ అవర్ సొసైటీ, హౌ పవర్ఫుల్ దే ఆర్ అండ్ హౌ వీక్ వీఆర్. దాని అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవాళ మనుషులందరూ. అది కాదని, నిజం కాదని ఇన్నాళ్ళు ఊరుకున్నాం, ఇది నిజం కాదు, మేము ఇవాళ ఊరుకోం. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ప్రొటెస్టింగ్, నాట్ అగేన్స్ట్ ద పోలీస్, నాట్ అగేన్స్ట్ ద జ్యుడిషియరీ, నాట్ అగేన్స్ట్ ద పొలిటీషియన్. ఈ సిచ్యువేషన్ కాదు, ఈ పరిస్థితి మీద మేము నిస్సహాయం కాదు అని చెప్పడానికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆమె తుమార్ సంగే ఆచి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.